నేను వచ్చేసరికి బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బీఫార్మసీ చేశానండి. ఆమె బీఫార్మసీ గ్రాడ్యుయేట్. 2025 పాస్డ్ అవుట్. ఇప్పుడు నేను నా ప్రొడక్ట్ వచ్చేసరికి ఫార్మకాలజీ ఎకడమిక్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఫార్మకాలజీ అని అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ యానిమల్ డిసెక్షన్స్ అంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్ లాంటివి. అంటే యానిమల్ డైసెక్షన్ చేయడం, ఆర్గాన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, దాన్ని ఇంకేదైనా సపరేట్ ప్రాసెస్ చేయడం, ఇవన్నీ వచ్చేసరికి ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వల్లే చేస్తారు. బట్ ల్యాక్ ఆఫ్ స్కిల్ అనేది పెరిగిపోతుందండి దీంట్లో. ఎందుకంటే సిపిసిఎస్సి గైడ్లైన్స్ ప్రకారం, పీసీఐ గైడ్లైన్స్ ప్రకారం యానిమల్స్ అనేవి ఇట్లాంటి ప్రాసెస్లో చేయడానికి లేదు, హార్మ్ చేయడానికి లేదు. దీనివల్ల ఏంటంటే స్కిల్ గ్యాప్ నిజంగా చాలా పెరిగిపోతుంది. దీనికి యానిమల్స్ని హార్మ్ లేకుండా, స్కిల్ గ్యాప్ తగ్గకుండా నేను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను. ఖర్చు తక్కువలో ప్లస్ స్కిల్ అనేది పర్ఫెక్ట్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. దాంట్లో మేము కాలజీ టూల్ అని ఒక ప్రోడక్ట్ తయారు చేసాం. ఇట్స్ అండ్ విఆర్ బేస్డ్ ప్రోడక్ట్. అలా మేము మా ప్రొడక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అండ్ విజ్ఞాన్, బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ సిమ్స్ కాలేజెస్లో మేము ఈఓసి కూడా చేసాము. అండ్ ప్రీ టెస్ట్లో వచ్చేసరికి 65% వచ్చిందండి. పోస్ట్ టెస్ట్లో 85%. అండ్ అరౌండ్ 20-25% స్కోర్ గ్రోత్ అనేది మనం చూపిస్తున్నాం. స్కోరింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మేము చూపిస్తున్నాం. మా ప్రొడక్ట్ వాడడం వల్ల స్టూడెంట్స్కి ప్రతిదీ పిన్ టు పిన్ తెలుస్తుంది, హ్యాండ్ ఆన్ ఇంట్రాక్షన్ చేయగలడు. అండ్ మొత్తం కూడా తన ఓన్ హ్యాండ్స్తో వర్చువల్ ల్యాబ్లో కూర్చొని మొత్తం చేయగలడు. ఎలా అంటే రియల్ ల్యాబ్లోకి వెళ్ళిపోతాడు తనే. అంటే విఆర్ అంటే ఇంక ఎవ్రీథింగ్ ఇప్పుడు లైక్ మన హాల్ ఇప్పుడు ఎట్లయితే ఉందో సేమ్ ఎవ్రీథింగ్ అక్కడ సేమ్ అంతే ఉంటుందండి. హాల్ ఎలా ఉంటుందో అలాగే మా ల్యాబ్ మొత్తం సేమ్ ల్యాబ్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటాయి? ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఉంటుంది. అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తుంటే వర్క్ చేస్తూ ఉంటాడు. డైసెక్ట్ చేయమంటే డైసెక్ట్ చేయడం, ఇంజెక్ట్ చేయమంటే ఇంజెక్ట్ చేయడం, అది ఎట్లా చేయాలి ఏంటి అనేది అది మనకి వాయిస్ ఓవర్లో చెప్తూ ఉంటుంది. మనం ఏంటంటే దాన్ని ఫాలో అవుతూ చేయడం. ఇది ఎట్లా అండి ప్రైసింగ్? ఎట్లా అంటే గ్యాడ్జెట్ కొనుక్కోవాలా, లేదంటే మీరే యాప్ ఏదైనా ఇన్స్టాల్ చేసి ఇస్తారా? దాంట్లో ఎట్లా వర్కింగ్ వచ్చేసరికి హెడ్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి అండి, మీరు ఇది మెటాకోచ్ 3 ఇయర్స్ మేము వాడుతుంది. మీరు 3 కూడా వాడుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ ది కాలేజ్ ఎఫిషియన్సీ. ఓన్లీ మెటానే కాదండి, ఎక్స్ఆర్లో మీరు ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఏదైనా సరే మీరు డెవలప్ చేసుకోవచ్చు. అంటే మేము ఎక్స్ఆర్లో డెవలప్ చేసాం. అంటే మెటాలో కానీ ఏదైనా సరే మీకు ఏ హెడ్సెట్ ఎక్సెప్షన్ ఆఫ్ ఐఓఎస్, మీరు ఏ ఆండ్రాయిడ్ అప్లికేషన్లో మీరు మా యాప్ వేసుకున్నా రన్ అవుతుంది. బట్ మీరు మెటా ఇస్తారు ఎవరన్నా? మెటా ఇస్తాము. అండ్ ఇది వచ్చేసరికి 28K పడుతుంది. అది వచ్చేసరికి 58-60K పడుతుంది. వేరే ఇంకొక మోడల్ ఉంది. కాకపోతే ఏంటంటే మేము మా దగ్గర తీసుకుంటే కొంచెం తక్కువకే. బేసిక్ మోడల్ ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎడిషనల్ గేమ్స్ అదేం కాకుండా ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్రొడక్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇయర్లీ అండ్ మంత్లీ? ఇయర్లీ ఉంటుందండి. మొత్తం అరౌండ్ 8.5K పర్ మంత్ అనుకుంటున్నాము. దాన్ని ఇయర్లీ పేమెంట్ తీసుకుంటాము. ఇది మామూలుగా ప్రస్తుతానికి ఉన్న ప్రైసింగ్. అది పెరగడం తగ్గడం అనేది నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ లో టోటల్ ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మొత్తం 34 ఎక్స్పెరిమెంట్స్ ఇస్తున్నామండి. టోటల్ 34 ఎక్స్పెరిమెంట్స్. ఫార్మకాలజీ అకాడమిక్ కరికులంలో 45 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. దాంట్లో హ్యాండ్ ఆన్ ఇంటరాక్షన్స్ 34 ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఆ 34 ఎక్స్పెరిమెంట్స్ని మేము మీకు విఆర్లో ఇస్తాము. ఆ 34 ఎక్స్పెరిమెంట్స్ స్టూడెంట్ తన ఓన్ హ్యాండ్స్ తో చేస్తాడు మొత్తం అంతా. ఎవ్రీథింగ్. అండ్ మీరు అంటే లైక్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ మీకు ఎక్కువ యూజ్ అవుతుంది? అవునండి, కాలేజెస్, యూనివర్సిటీస్ వీటిలోనే మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గర పిఓసి కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఆ క్యూఆర్ కోడ్ కూడా సెండ్ చేస్తాను. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి దాంట్లో ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. అది ఫిల్ చేస్తే మా దగ్గరకు వస్తుంది. అంటే ఎన్ని కాలేజెస్ వస్తున్నాయి, మీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. దాన్ని బట్టి మేము ఏ పిఓసి అయినా చేయొచ్చు. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇస్తే మనం వ్యూవర్స్ కి ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్ లో. నాకు తెలిసినంత వరకు బైపీసీ స్టూడెంట్స్ కి ఇంకా బాగా యూజ్ అవుతుంది. లైక్ కాక్రోచ్ డైసెక్షన్ రానున్న రోజుల్లో కాన్సంట్రేషన్ యూత్ కి అగ్రి రిలేటెడ్, అంటే ఇప్పుడున్న రానున్న యువతకి అగ్రికల్చర్ ఎలా చేయాలనేది అంత ఐడియా ఎక్కువ శాతం లేదు. చేయడానికి ఇప్పటి నుంచే స్టూడెంట్స్ లో నాట్ ఓన్లీ మీరు లైక్ ల్యాబ్స్ ఉన్న నర్సింగ్ రిలేటెడే కాకుండా ఎవ్రీ స్కూల్ కి మీరు ఇటువంటిని కూడా కొంచెం ఇటువంటి సాఫ్ట్వేర్స్ కూడా యాడ్ చేసి, అంటే ఫార్మింగ్ లైక్ సపోజ్ అగ్రికల్చర్ లో ప్యాడీ కల్టివేషన్ ఉంది. ఒక విత్తనం నుంచి అంటే నాట్ వేసే దగ్గర నుంచి కోత కోసేంత వరకు కూడా అలా స్టెప్ బై స్టెప్ వాటి మీద కూడా మీరు కొంచెం వర్క్ ఆన్ చేస్తారని కొంచెం మేము మా యొక్క సస్సుధార యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము ఖచ్చితంగా దాని మీద కూడా చిన్న ఒక రిక్వెస్ట్. సో మీలాంటి ఇన్నోవేటర్స్ చాలా ఉపయోగం రానున్న రోజుల్లో.
మీ యొక్క ఐడియాని మీరు ఓన్గా డెవలప్ చేసుకొని ఎన్నో ఇంక్యుబేషన్స్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. నియర్ బై యువర్ యూనివర్సిటీస్ ఈ యొక్క ఇంక్యుబేషన్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. మీరు డైరెక్ట్గా అక్కడ మీట్ అయ్యి సో మీ యొక్క ఐడియాని వాళ్ళకి చెప్పినట్లయితే మ్, ఈ యొక్క ఇంక్యుబేషన్స్ మీ యొక్క ప్లానింగ్ని ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడతారు. సో ఈరోజు సేమ్ మన మణికంఠ గారు కూడా జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. ఆయనకు కూడా ఎన్నో ఎదిరింపులు మొదలైనవి. సో మీ యొక్క ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందండి మీకు ఏదైనా, అంటే మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి ఎవరైనా సపోర్ట్ బాగా ఇచ్చారా అసలు, ఎవరన్నా కాదు కూడదు అని ఏదన్నా? స్టార్టింగ్ లో చాలా మంది చెప్పారండి ఇది కష్టము అట్లా, అంటే ఎందుకు స్టార్ట్అప్ చేస్తావు, రిస్క్ చేస్తావు, చాలా మంది చెప్పారండి. రిస్క్ అది ఎందుకు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది అన్నారు. బట్ ఏంటంటే నాకేంటంటే మనం జాబ్ చేస్తే మనం ఒక్కలమే చేస్తాము, కాకపోతే మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అన్న పర్స్పెక్టివ్ లో నేను స్టార్ట్ చేశాను. అండ్ స్టార్టింగ్ లో బూస్ట్ స్టాపింగ్ చేశాను. తర్వాత కేఎల్ టిప్ నుంచి నాకు ఫండ్స్ వచ్చాయి 2.5 lakhs. మైటీ టైడ్ నుంచి ఇచ్చారు, మైటీ టైడ్ 2.1 నుంచి ఇచ్చారు మాకు. అట్లా ప్రస్తుతానికి ఏంటంటే ఫండ్స్ రైజ్ చేసాము. అండ్ ఇంకా రిక్వైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా మొన్న రీసెంట్ గా జరిగిన సీఎం గారి ఎక్స్పో ఆర్టీహెచ్ ఇనాగ్రేషన్ లో కూడా మేము మాకు స్టాల్ కూడా తీసుకున్నాము. మాకు కూడా స్టాల్ వచ్చింది ఒకటి. అండ్ మేము అక్కడ ఎక్స్పో చేసాం మొత్తం అంతా. షార్ట్ లిస్ట్. ఈ యొక్క కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ రానున్న రోజుల్లో మనం మెయిన్గా అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. అగ్రి రిలేటెడ్ ఇన్నోవేటర్స్ని మనం మీ ముందుకు తీసుకొస్తాము. థ్యాంక్ యూ. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన శశిధార యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.